కళ్యాణి కథ. రచన రంగనాయకమ్మ గారు. చదువుతున్నది దేవి. 8వ ఎపిసోడు. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? కళ్యాణి చొప్పున లేచి సీమ పాదాల ముందు వాలింది. నా ఆలోచన నేను ఇంకా చెప్పాలా? తెలుసులే, అయినా నీ నోటితో నువ్వు చెప్పు. నేను చెప్పేది ఏం లేదు మేడం. కళ్యాణి మంచి అమ్మాయి కాదని, ఆ సంబంధం మానేశామని అతను చెప్పుకుంటే బ్యాంకులో అందరూ అదే నమ్మేస్తారంటారా? అందరూ ఒక్కలాగే ఆలోచించరు కదా. ఆ మాటలు కొందరు నమ్మచ్చు, కొందరు నమ్మకపోవచ్చు. నన్ను ఎంత రక్షించారు, ఎంత ఘోరం ప్రమాదం నుంచి రక్షించారు అంటే కళ్యాణి సీమ పాదాలు తాకింది. ఈ పిచ్చి మీ ఊళ్ళో కూడా ఉందా? అక్కడ లేకపోయినా ఈ సందర్భాల్లో నాకు ఇది ఆనందం అంటూ ఆ పాదాలని కళ్ళకత్తుకుని లేచింది కళ్యాణి. అక్క, మా బ్యాంకులో ఒక అబ్బాయి అని చెప్పాను కదా, అతని అభిప్రాయం పూర్తిగా మారింది. నాకు మొన్న నాన్నతో చెప్పేశావా? అయితే అదేం లేదని ఇప్పుడు చెప్పేశాయి. ఏమైంది? వాళ్ళంతా కట్నాల పిచ్చి వాళ్ళట. అంతేకాదులే, కట్నాలు లేకుండా ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? మరి మన మేనత్త కాబట్టి నన్ను చూసి చేసుకుంది. తెలుసక్క, అసలు ఆ కుమార్ సంబంధం ఇంకా లేదని నాన్నకు చెప్పాయి తొందరగా. అమ్మా చిన్న, అక్క అలా చెప్పిందంటే మీ బ్యాంక్ అబ్బాయి సంబంధం వదిలేసావా? నిజమేనా? అవును నాన్న, నిజమే. ఎందుకు? ఏమైంది? అక్కతో కూడా సరిగ్గా చెప్పలేదంట. అయినా ఒకవేళ కట్నం సంగతి అయితే అత్తయ్య సాయం చేస్తుంది కదా. మొన్న అత్తయ్య కాసేపు కూర్చున్నప్పుడు ఇంకా చిన్న పెళ్ళి కూడా నేనే చేస్తాను అంది. అత్తయ్య మాట తప్పదు. అసలు వాళ్ళు ఎంత కట్నం అడుగుతున్నారు? ఆ అబ్బాయి నాన్నగారి నంబర్ నాకి, నేను మాట్లాడతాను. అన్ని మాటలు అంతా శాంతంగా విన్నందుకు కళ్యాణికి తన మీద తనకే అసహ్యం వేసింది. తండ్రి మళ్ళీ మాట్లాడవే అన్నాడు. ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. అతను మంచివాడు కాదని తెలిసిపోయింది. నమ్మకమైన వాళ్లే చెప్పారు. ఒక సంబంధం కుదుర్చుకొని తర్వాత కట్నం ఇంకా అడిగి అది ఇవ్వలేదంటే ఆ సంబంధం వదిలేసి ఆ అమ్మాయి మంచిది కాదని తెలిసి మానేసాం అంటారట. అదంతా తెలిసాక ఆ మనిషిని నేను చేసుకుంటానా? ఇంకా వాళ్ళతో మాటలేమిటి? మన అత్తయ్య లాంటి వాళ్ళైతే కట్నం లేకుండా చేసుకుంటారు, కానీ అందరూ అలా ఉంటారా? ఆ నెంబరి నేను నెమ్మదిగా చెప్పుకుంటాను. ఆ కట్నం అత్తయ్య ఇస్తుంది. ఆ అబ్బాయికి బ్యాంకులో ఉద్యోగం, మంచి ఉద్యోగం కదా. ఒకటే కులం. తండ్రి మాట బుద్ధిగా వింటాడు. అలాంటి కుర్రాడు మళ్ళీ దొరుకుతాడా? ఇక చెప్పేది ఏమీ లేదు. కళ్యాణి ఫోన్ బంద్ చేసేసింది. మరో నిమిషంలో తండ్రి నుంచి మళ్ళీ ఫోన్. కళ్యాణి తన సెల్ని కాల్స్ వచ్చిన సౌండ్ వినపడకుండా సైలెంట్లో పెట్టేసి ఇంటి తలుపులు మూసేసి సీమ ఇంటికి బయలుదేరింది. ఇంటికి తిరిగొచ్చి పనులన్నీ అయ్యాక ఫోన్ని తెరిస్తే వరుసగా 6 మిస్డ్ కాల్స్. నాన్నగారి నంబర్లు 4, అది 1, చివరిది శంకర్రావుది. ఏ నెంబర్కి తను ఫోన్ చేయకుండా రాత్రి తిండి అవగొట్టి చదువు మధ్యలో ఆపేసిన నవల పట్టుకొని మంచం ఎక్కింది. మర్నాటి రాత్రి దాకా ఫోన్ తెరవలేదు. మిస్డ్ కాల్స్ చూడగానే ఆసక్తి పోయింది. వారం రోజుల దాకా అటువైపు చూడలేదు. నాన్నగారి నుంచి కార్డుత్రం, ఏంటి ఫోన్ తెరవే అంటూ. అప్పటికి తెరవలేదు ఫోన్ని. ఆ కాల్స్కి బదులుగా ఆ రాత్రి ఒక్కసారి మాత్రం ఫోన్ని తెరిస్తే శంకర్రావు కాల్స్ 4. చాలా విసిగేసింది. వెంటనే అక్కగా చేసింది. అక్క, ఆ శంకర్రావు అస్తమానం చేస్తాడెందుకు? మాట్లాడే సంగతులు ఏముంటాయి? ఏదో అడిగాడు, చెప్పేశాను. అస్తమానం ఏం మాట్లాడతాను? భలే విసిగిస్తున్నాడు. నాకు బోలెడని పనులుంటాయి. అస్తమానం ఏం మాట్లాడాలి? అక్క నవ్వింది. నీకింకా అర్థం కాలేదా? శంకర్ అమ్మకి కోడలు కావాలంట. కొడుకుని పెళ్లి చేసుకోమంటోంది. చేసుకోమను దానికే? భలే తెలివైన దానివే. నిన్ను చేసుకోవాలనుకుంటున్నాడు. నిన్ను అడగాలని. అదే మరి, నిన్ను ప్రేమిస్తున్నాడంట. ఊరుకో. ఏంటి, నీకు పెళ్ళి అక్కర్లేదా? నీకు 24 ఏళ్ళు నిండాయి, గుర్తుందా? 24 కాదు, 64 ఏళ్ళైనా నాకు పెళ్లి మీద దృష్టే లేదు. ఆ కుమార్ గొడవ గురించి అలా అనుకుంటున్నావేమో. అసలు శంకర్రావు ఎంత మంచివాడో తెలిసే మాట్లాడుతున్నావా? మరీ అంత మంచివాడితో నాకు వద్దులే. నేను ఎలా ఉండగలను, అంత మంచిగా ఉండగలనో లేదో నాకు తెలీదు. అలా అనకే, కాస్త చెప్పేది విను. ఏమిటి? ఈ అక్కకి చెల్లెల మీద ఎంత ఆదరణ పుట్టింది? చిన్న శంకర్రావుకి ఒక చెడ్డ అలవాటైనా లేదు. సిగరెట్ కాల్చాడు. అదేంటి, నువ్వెంత మారిపోయావా? సిగరెట్ కాలిస్తేనే మగవాడు టీవీగా ఉంటాడంటావుగా. అది నీకు నచ్చదుగా. శంకర్రావుకి డ్రింక్ అలవాట్లు ఏమీ కూడా లేవు. పెద్ద బావ అయితే ఈ మధ్య అలా కూడా చేస్తున్నాడు. అమ్మో, నువ్వు వద్దనవా? నీ మాట వింటాడుగా. ఎందుకు వద్దనడం? బాగా ఖరీదైనవే ఫారెన్ డ్రింక్లే తీసుకుంటాడు. అదేదో ఫ్యాషన్ కదా.
ఏదైనా పార్టీకి వెళ్తే అందరూ అలా ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ ఒక్కడు ముసలాడిలాగా ఒక మూల కూర్చుంటాడా? డ్రింక్ సంగతి నేను చెప్పిందే కాదులే, పార్టీలో తప్పదంటాడు. అదే నిజమేగా. అలా నేను ఊరుకున్నాను, కానీ శంకర్రావు అయితే అలా చేయడు. అందుకే అతన్ని మంచివాడు అంటారు అందరూ. అసలు ఎవరతను? అంతా మర్చిపోయావా? మనకి బంధువేగా. వరుసగా చూస్తే నీ బావ వరుసే. అలా చెప్పకు. ఏం బంధువు? మా అత్త తోటికోడలు చెల్లెలే శంకర్ వాళ్ళ అమ్మ అనే బంధుత్వం చెప్పింది వాళ్ళ అక్క. అదేంటి? శంకర్రావు నాన్నది వేరే ఊరు కాదా? నాన్న ఊరిలో ఉంటారు, కానీ వాళ్ళది మన ఊరు ఎలా అవుతుంది? శంకర్ అమ్మకి పెళ్ళైనప్పుడే వాళ్ళది వేరే ఊరే. శంకర్కి 2 అక్కలు. శంకర్ కూడా పుట్టాక వాళ్ళ నాన్న ఏదో జబ్బుతో పోయాడు పాపం. శంకర్ అమ్మ 3 పిల్లల్ని వేసుకొని మన ఊళ్ళో ఉన్న అన్నగారి ఇంటికి వచ్చేసింది. ఆ అన్నకి ఏదో వ్యాపారం ఉందిలే. శంకర్ వాళ్ళ మేనమామ ఇంట్లోనే పెరిగాడు. ఆ మేనమామకు కూడా 4 పిల్లలు, 2 ఆడ 2 మగ. ఆ మేనమామకి తల్లి తండ్రి ఉన్నారు. ఇప్పుడైతే ఆ ముసలాయన లేడులే. మనం చిన్నప్పుడు బోలెడు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో 7 పిల్లలు ఉంటే వాళ్ళతో ఆడేవాళ్ళం కదా. ఏమో అదంతా నాకు గుర్తులేదులే. సరే పెట్టేస్తా, నాకు పనులు ఉన్నాయి. అదేంటి చెప్తుంటే వినవే? చెప్పావుగా, ఇంకేమిటి? శంకరమ్మ ఎంత మంచిదంటే నేను కాకినాడ నుంచి ఎప్పుడు మన ఊరు వెళ్ళినా ముందు అమ్మ వాళ్ళ దగ్గర దిగను. మన ఇల్లు తెగ ఎరుకు. మా అత్తగారి ఇల్లు పెద్దదే కానీ అక్కడ దిగను. అక్కడెంత వస్తుంది? శంకర్రావు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళందరూ సరదాగా మాట్లాడతారు. నేను వస్తున్నానంటే శంకర్ పెద్దక్కో చిన్నక్కో ఎవరో ఒకళ్ళు వాళ్ళ అత్తిళ్ళ నుంచి వచ్చేస్తారు. వాళ్ళు నా నగలు తీసి వాళ్ళే పెట్టేసుకుంటారు. నా వడ్డాణం పెట్టేసుకుని ఎంత మురిసిపోతారో. నేను వచ్చేసానని అమ్మకి ఫోన్ చేస్తే అమ్మ కూడా అక్కడికే వస్తుంది. శంకర్ పెద్దక్కకి 4 ఏళ్ల కిందటే పెళ్ళైపోయింది, కానీ చిన్నక్కకైతే మొన్నే ఏడాది కిందటే అయింది. శంకర్ మేనమామ కూతుళ్లలో పెద్దదానికి కూడా పెళ్ళయింది, కానీ ఇంకా చిన్నదానికి అవ్వలేదు. కళ్యాణి తన ఫోన్ని పక్క మీద దూరంగా పెట్టేసి అదంతా వినలేక నిద్రలో పడిపోయింది. ఆ చివరి మాటలేవో వినబడుతూ ఉంటే చప్పున మెలకు వచ్చి లేచింది. అసలు వింటున్నావా? మాట్లాడవే. ఏముంది మాట్లాడడానికి? వింటున్నానుగా. అది కాదు, శంకర్కి కూడా పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ ముచ్చట. మేనమావ చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదుగా. శంకర్ అమ్మకి ఆ కోడలు పనికిరాదా? భలే చెప్పావు. శంకర్ ఆ పిల్లని చెల్లెలాగే అనుకుంటున్నాడు. సరే అక్క, నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి, పెట్టేస్తున్నాను. కళ్యాణి, మీ అక్క మీద నీకు కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ అబ్బాయి ఎవరో మంచివాడని చెప్తోందిగా. నీకు 25 ఏళ్ల వయసు. మంచి మనిషి దొరికితే అంత పట్టకుండా ఉండడం ఎందుకు చెప్పు? మేడం, మా అక్క మాటల మీద నాకు అంత నమ్మకం ఉండదు. మా ఊరు వచ్చినప్పుడు మా వాళ్ళ దగ్గర దిగదు, అత్తయ్య దగ్గర దిగదు. తన ఇబ్బందులేవో తను చెప్పిందిగా. ఏం చెప్పింది? మా ఇల్లు ఇరుకా? ఇప్పుడు చిన్ననాటి నుండి పెరిగిన ఇల్లు ఇరుకు. పోనీ అత్తయ్య దగ్గరే ఉండి అత్తయ్యతో కాస్త మాట్లాడుతూ ఉండొచ్చు కదా. అలా ఉండదు. అవునులే, మనిషి అలా తయారైపోయింది. ఆమె సంగతి నీకెందుకు కానీ, ఆ అబ్బాయి చాలాసార్లు చేస్తున్నాడు అంటున్నావుగా, నువ్వే మాట్లాడరాదు అతనితో. ఏమో మేడం, నాకేం ఉత్సాహంగా ఉండడం లేదు. అలా బాధపడితే ఎలాగా? కుమార్ చేతిలో పడకుండా తప్పించుకున్నావంటే అది నీ మంచిది. ఇక దానితో అంతా ముగిసిపోయిందా? అలా అనకు. ఆ శంకర్రావుతో కొంచెం మాట్లాడి చూడు. ఒక్కసారి కాదు, కొన్నాళ్ళు మాట్లాడితే నిజాలు తెలుస్తాయి. నేనేదో చెప్పాలని కాదు సుమా, నీ సొంత ఆలోచనతో నువ్వు నిర్ణయించుకో. నా నెత్తి మీద ఇదో భారం. రేపు నువ్వే సంతోషంగా చెప్తావు అతని గురించి. కొంచెం నవ్వి అంది కళ్యాణి. అక్క వదలడం లేదు. ఏంటి? అవుననవు కాదనవు, ఏదో ఒకటి చెప్పరాదు. అతన్ని మంచివాడు అంటావు, నిజమేనా? కొంచెం భయంగా ఉంటుంది నాకు. నువ్వైతే బాగా తెలిసిన బావతో సుఖంగా ఉన్నావు. శంకర్ గురించి ఒక్క సంగతి చెప్పానా? వాళ్ళు మేనమామ గారి ఇంట్లో పెరిగినప్పుడు అక్కడ 4-5 ఆడపిల్లలు ఉండేవారు కదా. ఒక్కసారి పండగలకి చిన్న మేనమామ పిల్లలు, పెద్ద మేనమామ పిల్లలు అందరూ అక్కడే ఉండేవారు. అక్కడ ఇల్లు పెద్దదే కానీ పిల్లల స్నానాలకైనా సరైన మరుగు ఉండేది కాదు. 2-3 తడికల అడ్డు అంతే. ఆడపిల్లలు అక్కడ స్నానం చేస్తుంటే మగపిల్లలు అటువైపే తిరిగేవారంట. ఆ స్నానం చేసే పిల్ల చెల్లెలు వరుస పిల్లో, మరదల వరుస పిల్లో కూడా మగపిల్లలు తెలుసుకునేవారు కాదంట. అంతా ఆ రోజుల్లో చెప్పుకునేవారులే. ఇక ఆడవాళ్ళు స్నానానికి వెళ్ళేటప్పుడు ఇంకో ఆడపిల్లని తడిక బయట కాపలా పెట్టి మరీ వెళ్ళేవారట. అంతేకాదు, రాత్రిళ్ళు పిల్లలందరూ చావిట్లోనే పడకలు చేపల మీద. తెల్లారేపాటికి మగపిల్లలు ఆడపిల్లల చేపల వైపు జరిగి ఉండేవారట. అలాంటి ఇంట్లో ఈ శంకర్రావు ఎంత మంచి పేరో తెలుసా? ఆడపిల్ల వైపు కన్నెత్తేవాడు కాదట.
తను ఒక్కడు బయట వరండాలోనో అరుగు మీద పడుకునేవాడంట. శంకర్రావును అందరూ ఇప్పుడు కూడా తెగ మెచ్చుకుంటారు. మంచివాడు అనాలంటే ఇంతకన్నా ఏం చెప్పుకోవాలి? చెప్పింది విన్నావా? విన్నాగా, మాట్లాడవే అంటే అబ్బా అంత మంచివాడా అనాలా? అవును, అలా అనొద్దు. నీకు నచ్చుతాడో లేదో చెప్పొద్దు. అప్పుడే ఎలా చెప్పగలను? అసలు ఒకసారి అమ్మ వాళ్ళతో చెప్పి చూడు. వాళ్ళకి ఎప్పుడో చెప్పేశాను, వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు. ఎందుకు? ఎందుకు? అతనికి పెద్ద ఉద్యోగం లేదంటారు. వాళ్ళకు అసలు సొంత ఇల్లు లేదనుకో. వాళ్ళ ఇల్లు అద్దె ఇల్లే, కొంచెం పెద్ద ఇల్లే. ఇతర ఆస్తులు కూడా ఏమీ లేవు. తండ్రి ఉన్నప్పుడు ఎలాగో గడిచింది, కానీ ఇప్పుడైతే ఇతని జీతం మీద ఇల్లు గడవాలి. శంకర్ చదువు డిగ్రీ కూడా కాదు, ఈ మధ్యనే ప్రైవేట్గా కట్టాడులే. తెలివైన వాడు, పాస్ అవుతాడు. అసలు ఇవన్నీ కాదు, నాన్నకు అసలు పట్టింపు శంకర్రావు వాళ్ళ కులం గురించి. వాళ్ళ కులం మన కులం పేరుతోనే ఉంటుంది, కానీ నిజానికి దాన్ని మన కులం కన్నా చిన్న కులమే అంటారట. అందుకే నాన్నకు నచ్చడం లేదు. అదేమిటి? వాళ్ళని బంధువులే అన్నావుగా. బంధువులంటే ఒకే కులం వాళ్లేగా. ఒకే కులం కాకపోయినా బంధువులు కావచ్చులే. చిన్న పెద్ద కులాల వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ బంధువులు ఎవరా? అదా, అసలు ఒక పేరు ఉంటే ఆ కులం చిన్న పెద్ద ఎలా అవుతాయి? ఆ మాట నేను అన్నా. నాన్న చాలా చెప్పాడు. బ్రాహ్మణులు అనే కులంలోనే చిన్న పెద్ద తేడాలు ఉంటాయట. ఆ తేడాళ్ళ వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళకి పెద్ద రకం వాళ్ళు ఒప్పుకునే వాళ్ళే కారంట పూర్వం. ఇప్పుడు కొన్ని మార్పులు జరిగితే జరగవచ్చు, కానీ ఇప్పటికే ఆ చిన్న పెద్ద తేడాలు ఆ కులంలో ఇంకా ఉన్నాయట. అలాగే ఏ కులంలో అయినా ఒక పేరు ఉన్నా అందులో తేడాలు ఉంటాయట. నువ్వు చెప్పే శంకర్ వాళ్ళది చిన్న కులం ఎలా అయింది? శంకర్ అమ్మ వాళ్ళది మన కులమే, కానీ అప్పుడు వాళ్ళకి కట్నాలు ఇచ్చే స్తోమత లేక కాస్త చిన్న కులం ఆయనతోనే శంకర్ అమ్మకి పెళ్లి జరిగిందట. అంటే శంకర్ నాన్న కొంచెం చిన్న కులం వాడు, అందుకే శంకర్ది చిన్న కులమే అంటాడు నాన్న. పోనీ కులాల మాట వదిలేద్దామన్నా, వాళ్ళకి గవ్వంత ఆస్తి అయినా లేదు కదా అంటాడు నాన్న. మరి నాన్నకి ఎంత ఆస్తి ఉంది? తనే అన్నాడు, మనది 125 గజాల చోటే అయినా ఇప్పుడు దీనికి లక్షల విలువ ఉంటుంది అన్నాడు. పోనీ ఆస్తి మాట కూడా వదిలేద్దామన్న, అతనికి ఉద్యోగం కూడా చిన్నదే. బ్యాంక్ ఉద్యోగం చేసుకునే మన పిల్లకి ఇంత చిన్న సంబంధం ఎందుకు అంటాడు నాన్న. తండ్రి ఇంత అధమ స్థాయిలో ఉండడం కొత్తగా తెలిసినట్టు అనిపించింది కళ్యాణికి. అమ్మ ఏమంటుంది? అమ్మ వేరే అంటుందా? నాన్న చెప్పిందే చెప్తుంది కదా. నువ్వేమంటావు? చిన్న కులంతో అంటే నాకు నచ్చదు, కానీ మన కులం వాళ్ళ సంబంధమే దొరికితే కట్నం ఇవ్వగలడా నాన్న? అలా అడిగితే అప్పో సొప్పో చేయాలి అంటాడు. అప్పో సొప్పో ఎలా తీరుస్తాడు? అది కాదు నాన్న మనసులో సంగతి. కట్నం బాగా ఇవ్వవలసి వచ్చినా తన చెల్లెలు గారే నీ పెళ్లి చేయిస్తుందని అత్తయ్య అలా అంటూనే ఉంటుంది అన్నాడు. నీ పెళ్ళికి కూడా అత్తయ్య ఖర్చు పెడితే అత్తయ్య కూతుళ్ళకి నచ్చుతుందా? తల్లిగారు పెట్టే ఖర్చులు వాళ్ళ సంగతి కాదు. నా కోసం అత్తయ్య ఏదైనా ఖర్చు పెడితే నీకు బావకి నచ్చుతుందా? అది చెప్పు. నా సంగతి అడక్కు. బావకి నచ్చదు, నాకు మాత్రం ఎందుకు నచ్చాలి చెప్పు. నీకోసం అత్తయ్య ఖర్చు పెడితే దానివల్ల మా ఆస్తి తగ్గినట్టా కాదా? నేను నెలలా జీతం వచ్చి పడుతుంది, అందులోంచి మాకేమన్నా వస్తుందా? నీ డబ్బు నీదే. అత్తయ్య నా కోసం ఏం ఖర్చు పెట్టేస్తుందని నువ్వేం భయపడకు. అసలు నా పెళ్ళికి కట్నం ఇచ్చే మాట ఏంటి? నాకు జీతం వస్తుంది, ఆ జీతం నా కుటుంబానికే ఖర్చు అవుతుంది. ఇంకా కట్నాలు గోలేమిటి? బ్యాంకులో బోడి ఉద్యోగం చేస్తున్నావు, అది చూసి కట్నం లేకుండా చేసుకుంటాడా ఎవడైనా? మరి శంకర్రావు అయితే కట్నం తీసుకోడా? ఇస్తే మర్యాదగా ఉంటుంది. వాళ్ళు అడగడం లేదనుకో. అవతలి వాళ్ళు అడగకపోయినా ఆడపిల్లల తల్లిదండ్రులకి ఏదైనా ఆస్తి ఉంటే ఎంతో కొంత ఆస్తిగా ఇస్తారు. ఉన్న ఆస్తిని పిల్లలకి ఇచ్చుకోక ఏం చేసుకుంటారు? నాన్న దగ్గర ఏముంది? కట్నంగానూ రాదు, ఆస్తిగానూ రాదు. మీ అత్తగారి ఆస్తిలోని 10 రూపాయలైనా నేను తీసుకుంటాను అనుకోకు, బెంగపడకు. చాలే నీ మాటలు బాగా నేర్చావు. అసలు నాన్న ఉద్దేశం ఎలా ఉందంటే, మీ బ్యాంకులో ఎవరో నీ గురించి అడిగారన్నావుగా, అతని తండ్రి మిలిటరీలో పనిచేసిన వాడట, మనకి ఒకే కులం, అలాంటి సంబంధం గొప్పగా ఉంటుంది అంటాడు నాన్న. ఆ పిరికివాడితోనా వాళ్ళు అడిగే లక్షలు ఇస్తాడా నాన్నగారు? మన పెంకుటిల్లు అమ్మేస్తే ఆ స్థలానికి లక్షలు వస్తాయంట, అద్దె ఇంట్లో ఉండొచ్చు అన్నాడు. నాన్న అడిగిన నంబర్ ఇవ్వడం లేదంట నువ్వు. ఒకసారి నీ దగ్గరకు వచ్చి ఆ బ్యాంకుకి వచ్చి ఆ అబ్బాయిని కలిసి అతడి తండ్రి దగ్గరికి వెళ్తాడంట. వాళ్ళు ఎన్ని లక్షల మీద ఉన్నారో చూసి వచ్చి ఇంటికి అమ్మకం పెడతారంట. ఇల్లు అమ్మిన డబ్బు నీ కోసం ఖర్చు పెట్టేస్తే మరి నాకేమి ఇస్తారు? పుట్టింటి నుంచి నాకేమీ రావద్దా?
ఇక ఎప్పుడు అత్తగారు ఇవ్వబోయే ఆస్తి మీద ఆశ పెట్టుకొని బతకాలా నేను? కళ్యాణి అక్కగారితో మాట్లాడిన టైంని చూస్తే 44 నిమిషాలు దాటింది. పుట్టిన తర్వాత 24 ఏళ్ల జీవితంలో అక్కగారితో అంతసేపు అంత దీర్ఘంగా మాట్లాడే ఎరగదు. కానీ ఎన్ని విషయాలు బయటపడ్డాయి. తన తండ్రి గారు కుమార్తో సంబంధం కోసం ఇంత ప్రయత్నిస్తాడా? ప్రయత్నించి ఎవరికి చేస్తాడా పెళ్ళి? అక్క, నేను పెట్టేస్తాను, చాలా మాట్లాడాం, ఇల్లు అమ్మే ప్రయత్నం వద్దని నాన్నకి చెప్పరాదు? అక్కర్లేదు, ఏం చేసుకుంటాడో చేసుకొని. నేను అసలు నాన్నతో 6 నెలల నుంచి మాట్లాడడమే లేదు, పెట్టేస్తున్నా. అక్క, ఒక్క మాట, శంకర్ తండ్రిది చిన్న కులం అంటావు కదా, ఈ సంగతి శంకర్కి తెలుసా? తన కులం చిన్న కులం అని శంకర్ అనుకుంటున్నాడంటావా? ఆ సంగతి వాళ్ళకెందుకు తెలియదు? బ్రాహ్మణ కులం కన్నా మన కులం చిన్నదే కదా. అయితే ఆ సంగతి మనకు తెలియదా? అయినా మనం మనది చిన్న కులం అని చెప్పుకుంటామా? అలాగే వాళ్ళు చెప్పుకోరు. శంకర కులం శంకర్కి తెలుసా అని ఎందుకు అడిగావు? అది తెలుసుకోవాలని, అంతే, ఇంకేం కాదు. పెట్టేస్తా. జై వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. జై నుంచి మిస్డ్ కాల్ ఉంది, కాసేపు దాంతో మాట్లాడాలి. నా ఫ్రెండ్ రాధతో కూడా మాట్లాడాలి. బాబు బాగున్నాడా? బాగున్నాడు, చకచకా నడుస్తున్నాడు. వీడిని గణేష్ పేరుతో పిలువు. బాబు కాదు, గణేష్ పేరుతో పిలుచుకోండి. అది నాకు ఇష్టం లేదు. వాడు బాబే. పనులన్నీ చేసుకొని తిండి తినేసి మంచం ఎక్కి జైతోటి, రాధతోటి, ఉషతోటి, చివరికి సీమా మేడంతో తనకు కొత్తగా తెలిసిన సమాచారం చెప్పింది. ఇక నిద్రకి ఉపక్రమించబోతుంటే మిస్డ్ కాల్ శంకర్రావు నుంచి. ఇక మాట్లాడే ఓపిక లేదు. అయినా ఓపిక తెచ్చుకొని అక్కతోటే, ఏంటక్క ఈ శంకర్రావు ఇంకేం మాట్లాడాలి? అతను ఎన్నిసార్లు చేస్తుంటే నేను బొత్తిగా మాట్లాడకపోతే బాగుంటుందా? కానీ మాట్లాడేది ఏమీ లేదు. రాధతో అయితే ఏదో ఒక నవల్లో ఉన్న పాత్రల గురించి మాట్లాడుకుంటాం. సీమా మేడంతో అయితే మా బ్యాంకులోని సమస్యల గురించో రాజకీయాల గురించో. ఈ శంకర్రావుతో అయితే నాకేమీ మాటలు ఉండవు. ఎలాగా? నువ్వంటే తనకు చాలా ఇష్టం అంటాడు. అంత ఇష్టమా? కట్నం మాట ఎత్తకుండా ఉంటాడా? అలా ఉంటే చాలదు, కానీ అలాగైనా ఉంటాడా? అతను ఉన్నా సరే ఎంతో కొంత ఇచ్చేస్తేనే మనకే మర్యాద. నా విషయంలో మన మేనత్త కాబట్టి నా రంగు అది చూసి, తెలుసులే, మరి నా రంగుని శంకర్రావు ఎలా ఒప్పుకుంటాడు? అతని రంగేంటి అసలు? కొంచెం తెలిపే అయినా అసలు మగవాడికి అందాలేంటి? నీకన్నా తెలిపేలే. అయితే ఎక్కువ కట్నం పడేసే వాళ్ళని వెతుక్కోమను. కట్నం మాట అతనితో నువ్వే మాట్లాడరాదు? నాన్న ఎలాగో ఇవ్వలేడని అత్తయ్య మీద ఆధారపడకు. మీ బ్యాంకులో నుంచి లోన్ తీసుకొని నువ్వే ఇవ్వచ్చుగా. కళ్యాణ్కి చీదర ముంచుకొచ్చిన లోనా ఎంత అంది. మరీ ఎక్కువేం కాదు, 2 లక్షలన్నా ఇస్తే బాగుంటుంది. ఏ, మీ బ్యాంకు వాళ్ళు అలాంటి లోన్లు ఇవ్వరా? కళ్యాణ్కి చీదర పెరిగిపోయిన అప్పగారితో మాటలు ఆపలేదు. బ్యాంకులో అప్పు ఇస్తారో లేదో అనవసరం. నేను అప్పు చేసి డబ్బు తెచ్చి అతనికి ఇచ్చి నన్ను నేను ఆ మనిషికి అప్పచెప్పుకోవాలా? భలే చెప్తున్నావే. సరిగా విను. ఈ కట్నం గోల శంకర్రావుది కాదు. అతను ఎలాంటి వాటిని ఒప్పుకోడు. వాళ్ళ అమ్మ ఆశ అది. నీతో అలా చెప్పాడా? కావాలంటే నువ్వే అడుగు శంకర్రావుని. నేను అడిగితే అడుగుతాలే. అమ్మ ఎప్పటికీ ఒప్పుకున్నావు. అలా అనేకు. ఇందాక నువ్వేదో చెప్పావు, కులం తక్కువని, ఆస్తి లేదని, ఉద్యోగం పెద్దది కాదని, ఇంకా ఏదో. మనుషుల్ని అలా చూస్తే ఏ న్యాయం? మహా అన్యాయం అనిపించింది. కానీ ఒప్పేసుకున్నానని కాదు. శంకర్ని చూస్తే నువ్వు తప్పకుండా ఒప్పుకుంటావు. చిన్న అంత బాగుంటాడు. అందాలు గిందాలు నాకు అక్కర్లేదు. అవి మనం తెచ్చుకున్నవి కావు. నేను నీ అంత అందగతిని కానప్పుడు అతనెవడో అందగాడుగా ఉండాలని నేనెందుకు అనుకుంటాను? ఆయన మగాళ్ళకి అందమేంటి అన్నావుగా. నీకు మాటలు పెరిగాయిలే. ఇదివరకు ఇలా మాట్లాడేదానివా అసలు? మాట్లాడని తప్పంటావా? కాదులే, కానీ మంచివాడని చెప్పాను. ఆలోచించుకో మరి. అప్పటికి అక్కగారితో మాటలు ఆగాయి. తోడబుట్టిన చెల్లెల కోసం అక్క ప్రేమతో ఆలోచించి చెప్తోందని కళ్యాణ్కి ఎప్పుడూ అనిపించదు. ఆ శంకర్రావు వాళ్ళ కుటుంబానికి తానేదో పెళ్లి సంబంధం కట్నంతో సహా కుదుర్చుకున్నట్టు తాపత్రయంగా అక్కకి ఉందని గట్టిగా అనిపించింది. అయినా అక్క ఆలోచన ఎలా ఉంటే ఏమిటి? శంకర్ స్వయంగా అడిగితే అప్పుడు ఆలోచించాలి. 2 రోజులు దాటినా శంకర్ ఫోన్ లేదు. శంకర్ చేయాలని కాదు, తనకే ఇష్టమైతే తనే చేయొచ్చు. నిన్ను ప్రేమించేస్తున్నాను బాబు, నువ్వు అంగీకరించకపోతే నేను ఇలాగే ఉండిపోతాను, కానీ ఎవరి వైపు కన్నెత్తి చూడను అని గాఢంగా చెప్పేయచ్చు. తనని అంత ప్రేమలో ముంచేసే మనిషి కనబడితే తను నిశ్శబ్దంగా ఉంటుందా? ఉండగలదా?
కళ్యాణి మనసు శంకర్ వైపు తిరుగుతోందని కాదు, అతనిది చిన్న కులం అన్నారు, చిన్న చదువు అన్నారు, చిన్న ఉద్యోగం అన్నారు, ఇల్లే లేదన్నారు. అద్దె ఇంటికి అద్దె కట్టడం అంటే ఆ తాహత ఉన్నట్టే కదా, ఇల్లు ఉన్నట్టే. మనిషి విలువకి అటువంటి కొలతల మంచివాడు అనే కొలత మిగతా ఎన్ని లేనితనాలైనా అధిగమించదు. కళ్యాణి చెవుల్లో మనసులో తారట్లాడుతున్నది అది ఒక్కటే, మంచివాడు, మంచివాడు, మంచివాడు. కానీ అక్క చెప్పిన మంచివాడు. ఆ రోజు రాత్రి కళ్యాణికి చిరునవ్వు కలిగించిన పిలుపు రానే వచ్చింది. శంకర్రావు పిలుపు, అదే పిలుపు. ఆ నెంబర్ చూడగానే కళ్యాణిని చిరునవ్వుతో ఫోన్ నక్కింది. శంకర్, నువ్వే కదా, చాలా రోజులైంది నువ్వు చేసి. నా ఫోన్ కోసం ఎదురు చూస్తున్నావా కళ? ఎదురు చూడడం కాదు, ఎప్పుడు పిలిచేవాళ్ళు కాస్త ఆలస్యం చేస్తే ఈ మధ్య మాట్లాడలేదే అని అనిపిస్తుంది. నా ఫ్రెండ్ రాధ తొందర చేయకపోతే అలాగే అనిపిస్తుంది. అంటే నన్ను కూడా నీ ఫ్రెండ్లోకి చేర్చేసుకున్నావా? నవ్వింది కళ్యాణి. అవును, అంతే కదా, కొత్త ఫ్రెండ్వి. కళ, ఇప్పుడు నేను ఎందుకు చేశానంటే ఆ మధ్య మీ అక్కతో నా గురించి చాలా మాట్లాడేవట కదా, అదంతా చెప్పింది. నీ గురించి తను చెప్తుంటే నా ప్రశ్నలు నేను అడిగాను, అంతేగాని. అలాగే చెప్పిందిలే. నువ్వు కట్నం సంగతి అడిగితే నన్నే అడగమందటగా. కట్నం ఆశ నాకెప్పుడూ లేదు సుమా. ఆ ఆశలన్నీ మా అమ్మవే. అలా వద్దనే అంటాను నేను. ఈ మధ్య కట్నాలు ఇస్తామని సంబంధాలు వస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న 1,50,000 ఇస్తామని ఒకే సంబంధం వస్తే మా అమ్మ ఒప్పుకోలేదు. ఇంకా కావాలని. పెద్దవాళ్ళ ఆశలు అలాగే ఉంటాయి కదా. 2-3 లక్షలు కావాలంటుంది. నేను 1,50,000కైనా ఎందుకు ఒప్పుకోకూడదమ్మా అన్నాను. నాకు కట్నాల పిచ్చి ఉంటుందా? నా గురించి మీ అక్కకు బాగా తెలుసు. నా గురించే కాదు, మా ఫ్యామిలీ అంతా బాగా తెలుసు. మా అమ్మ, మా అక్కలు. అది సరే, నిన్న ఏదో సంబంధం వచ్చిందన్నావు. మీ అమ్మ 1,50,000 కట్నానికే ఒప్పుకుంటే ఏం జరిగేది? అదేంటి అలా అడిగేస్తున్నావు? ఏం అడిగితే? ఒకవేళ మీ అమ్మ 1,50,000కే ఒప్పుకుంటుందనుకో, అప్పుడు ఆ సంబంధమే అవుతుంది నీకు, అంతే కదా. అలా ఎందుకు అవుతుంది? మా అమ్మతో అలా అన్నానంతే. శంకర్, అడిగిన దానికే చెప్పాలి, ఫ్రెండ్వి కదా. అబ్బా, శంకర్ అని ఇప్పటికి పిలిచావు, అదేంటి నీ పేరే అది. ఎవరినైనా పేరుతోటే పిలుస్తాం కదా, దానికేం. కానీ 2 లక్షలు అయితే మీ అమ్మ ఒప్పుకుంటుందేమో. మీ అమ్మ అంటావే, అత్తయ్య అనేదానివిగా. అవునులే, అలవాటు తప్పిందిగా. అత్తయ్యే. నేను అడిగింది చెప్పు. 2 లక్షలైతే కూడా ఒప్పుకోదా? అసలు నువ్వు కట్నమే వద్దంటావేమో. ఈ లక్షల మాట ఏంటి? శంకర్రావు కొంచెం నవ్వాడు. కళ, నిన్నే చేసుకుంటే ఒక పైసా కూడా తీసుకొని నాకు ఆసక్తి లేని అమ్మాయిని చేసుకోవాలంటే డబ్బు రావాలిగా మరి. భలే మాట్లాడుతున్నావే. ఆసక్తి లేకపోయినా డబ్బు కోసం చేసుకుంటావా? కళ్యాణి ఇంకా మాటలు సాగించాలన్నా లేకపోయినా చప్పున ఆపేస్తే బాగుండదని కొంచెం నవ్వింది. నేనైనా ఎవరైనా కట్నాలు లేకపోతే ఆ కోడల్ని మీ అమ్మ ఒప్పుకుంటుందా? అయ్యో మర్చిపోయా, అత్తయ్య అంట. అమ్మ మాట వదిలేయి, అమ్మతో నేను చెప్పుకుంటాను, అది నేను చూసుకుంటాను. నువ్వే మా అమ్మకి కోడలు అయితే కట్నం మాట ఎందుకు? అది అత్తయ్యకి బాధే అవుతుంది శంకర్. మా నాన్న ఒక్క పైసా అయినా ఇవ్వలేడు. ఒకవేళ ఇవ్వగలిగిన వివాహ సంబంధం అలా డబ్బు ద్వారా ఏర్పడకూడదు కదా అని అనిపిస్తుంది నాకు. నేను బ్యాంకులో ఏదో అప్పు తీసుకొని కట్నం ఇస్తేనే మర్యాదగా ఉంటుందని మా అక్క అంది. కానీ నేను చేయలేను. ఇద్దరి మధ్య ఏర్పడేది అలాంటి డబ్బు సంబంధం అయితే అది నేను భరించలేను. నేను కోపంగా మాట్లాడడం లేదు శంకర్. నిన్ను యాచిస్తున్నానని అనుకోకు. నా అభిప్రాయం చెప్తున్నాను. ఆడవాళ్ళకి కొంత చదువు, ఏదో చిన్న ఉద్యోగం, కొంత జీతం, ఇవన్నీ ఉండడం. వాళ్ళు మళ్ళీ పాత రకంగా బ్రతకడానికా? నా జీతాన్ని నేను నా కోసమే దాచేసుకుంటున్నానా? దాని సంసారానికే ఖర్చు పెట్టుకుంటాం కదా. అలా కాక మొదట నీకు డబ్బు ఇచ్చి సంబంధం ఏర్పరచుకోవాలా శంకర్? నేను కన్యాశుల్కం చదివాను చిన్నప్పుడు. అప్పటి నుంచి నాకు చదువు, సొంత జీతం ఉండాలనే అనిపిస్తుంది. పెళ్ళి అనేది జరిగితే ఇద్దరి జీతాలు కలిసి ఆ సంసారానికే కాదా? చెప్పు. నువ్వు కట్నం తెచ్చి తీరాలని నేను అంటున్నానా? అది నువ్వు చెప్పు కళ. కట్నం మాట నువ్వు అనడం లేదనుకో. అయినా మీ అమ్మ ఆశ ఇంకోలా ఉంటే అత్తా కోడళ్ళ సంబంధం బాగుండదు. కొంత డబ్బు ఇచ్చే వాళ్ళతో సంబంధం కాక ఏమీ ఇవ్వలేని వాళ్ళతో సంబంధం అయితే మీ కుటుంబంలో సంతోషం ఉంటుందా? మా ఫ్యామిలీ అలాంటిదే కాదు. అదంటా నేను చూసుకుంటాను కదా అని చెప్పాక కళ, నా మీద నీకే ఇష్టం లేక తప్పుకోవాలని చూస్తున్నావు. కళ్యాణి మళ్ళీ నవ్వింది. మంచి మనిషితో సంబంధాన్ని తప్పించుకోవాలని ఎవరైనా అనుకుంటారా?
ఏమో నువ్వు అనుకుంటున్నావేమో. అదేం కాదు గానే ఇంకో మాట, నువ్వు అక్కడ నేను ఇక్కడ, ఇది భయంగా ఉంది. శంకర్ ఇదో సమస్య కాదా? నువ్వు శంకర్ అని పిలుస్తుంటే ఎంత బాగుందో నాకు. నువ్వు అనేది కూడా సమస్యేనా? కాదా మరి? మా బ్యాంక్ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు బదిలీలు చేయరు. ఓస్ అదెంత, నేను మార్చుకోవడం తేలికే. నిజంగా? ఒక్క మాట నమ్మమే. కళ్యాణి నవ్వింది. ఏదో భయం శంకర్. సరే నమ్ముతాను. అయితే మీ అక్కకు చెప్పు. మా అక్కకు కాదు, మా నాన్నకి చెప్పాలి. నాన్నకే అభ్యంతరం. నేను ఖాతరు చెయ్యనులే. నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటా. నీ ల్యాండ్లైన్ ఫోన్ని అవతల పారే. నీకు కొత్త సెల్ పంపుతా. సెల్ ఉంది, నేను సెల్ కూడా వాడతాను, కానీ నాకు అది నచ్చదు. ఎక్కువగా ల్యాండ్ ఫోనే వాడతా. అన్నీ మోడ్రన్గా మాట్లాడతావు కానీ కళ్యాణి నవ్వుతూ శంకర్తో మాటలు ఆపేసింది. అత్తయ్య, నేను చిన్నాని, వినపడుతోందా? బాగున్నావా? వినపడకే. ఎన్నాళ్ళకి చేసావి అమ్మ? నేను గుర్తులేనా? కాదత్తయ్య, రోజు గుర్తే. కొంచెం పనులు కదా అత్తయ్య. అసలు నేను ఎప్పుడు ఎందుకు చేశానంటే, మీ తోటి కోడలు వాళ్ళ చెల్లెలకి ఎవరో శంకర్రావుట అక్క చెప్తోంది మంచివాడు మంచివాడు అని చెప్పింది. అక్క మాటలు అంటే నాకు భయం. నువ్వు చెప్పు, ఆ అబ్బాయి గురించి నీకు తెలుసా? తెలుసా అత్తయ్య? శంకర్రావా? ఎందుకు ఇప్పుడు? వాడి సంగతి ఎందుకు? ఆ కుర్రాడికే ముచ్చాన్ లాంటివాడు. వాడిని నువ్వు కూడా చూసావుగా. నేను చూశానా? ఎప్పుడు? ఒకసారి మీ బావ అక్క కొడుకుని తీసుకొని వచ్చారు కదమ్మా. వాళ్ళు వెళ్ళేటప్పుడు శంకర్రావు కూడా వచ్చాడు. కుర్రాడికి బావతో స్నేహమే. ఆ రోజు వాళ్లతోటే కుర్రాడు కూడా కారు రైలు దాకా వెళ్తానని వెళ్ళాడుగా. అతనెవరు అన్నావు నువ్వు? గుర్తులేదు అత్తయ్య. అవును, అతనెవరో బావ పక్కన కూర్చున్నాడు. అవునులే. అయితే ఎలాంటి వాడు? ఎందుకమ్మా నీకు? పెళ్లి చేసుకుంటావా ఏంటి? మంచివాడు అంటున్నావుగా. అదా సంగతి. ఆ కుర్రాడికే. వాళ్ళమ్మ మాత్రం కొంచెం గద్దర మనిషి అంటారులే. అంటే గద్దర మనిషి అంటే దాని అక్కే అంటది. పిల్లల్ని తన చేతిలో పెట్టుకుంటుంది అని అంటారు. అది మంచిదేగా. మంచిదేలే. తండ్రి పిల్లలు చిన్నప్పుడే పోతే తల్లి చూసుకుంది. మరి తల్లి మాట వింటే తప్ప. మా తోటికోడలు చెల్లెల గురించి ఏదో అంటుందిలే. కళ్యాణి ఆనందంగానే నవ్వింది. నీ తోటికోడలు చెల్లెల మీద చెప్తోంది అంటే మా అక్క లాంటిదేమో. బాగా అన్నావు, కానీ అలా కాదేమోలే. మా తోటికోడలు నీ అక్క లాంటిది కాదులే. ఆ కుర్రాడు మంచివాడే, అందరికీ తెలుసు. నీకు ఆ కుర్రాడు మీద ఉందా? ఉంటే తప్ప చెప్పు. ఏమో మీ నాన్నని అడుగు. అదంతా అక్క చెప్పిందిలే. నీకు మళ్ళీ చెప్తాలే. ఊరికే తెలుసుకుందామని చేశా. ఉంటా అత్తయ్య. నీ పెళ్ళి కూడా అయిపోతే మంచిదమ్మా. శంకర్రావు సంగతి ముందు ఎవరితో చెప్పాలి? ఎవరితో? అక్కతో? అమ్మో కాదు, అది సోది మనిషి. ఏదో అంటుంది. కట్నం ఇవ్వడానికే బ్యాంక్ అప్పు తీయాలంటుంది. దాంతో కాదు, మొదట రాధతో తర్వాత ఉషతో, ముందు రాధతో. రాధ కొంచెం ఖాళీగా ఉన్నావా? కొంచెం ఖాళీ కావాలా? ఖాళీ లేకపోయినా కొంచెం ఖాళీ చేసుకోలేనా? ఈ మధ్య ఉత్తరాలు మానేశామే. ఏం రాస్తాను? విషయాలన్నీ గందరగోళంగా ఉన్నాయి. అదే రాయాలి కదా. అవును రాయాలి, నిజమే. రాయలేకపోయాను. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను విను. చెప్పు. చెప్పకుండా ఊరింపేమిటి? నాకేదో అదృష్టం పడుతుందేమో. అదృష్టం పడుతోంది అంటే ఎవరైనా గందరగోళ పడతారా? అదే మరి, గందరగోళం రాదా? క్షమించేయి. నాకు ఒక మంచివాడితో కట్నం లేకుండా పెళ్లి సంబంధం, అది అదృష్టం కాదా? ఓస్ అంతే కదా. నిన్ను కూడా కట్నం ఎవడు అడుగుతాడే? అలా అనకు. నీకేం జరిగింది? కట్నం గోలే కదా. అది ఒకటే కాదు కదా. మర్చిపోయానా? నువ్వు అదృష్టం అంటే నీకేమైనా లాటరీలో ₹1,00,00,000 కురిసాయేమో అనుకున్నాలే. చి, డబ్బు వస్తే అదృష్టమా? అది కాదు. అసలు లాటరీలు కడతామా? నాకు మంచివాడు దొరికాడని నీతో చెప్పాలంటే నీ జీవితం గుర్తొచ్చి బాధగా ఉంది నాకు. నువ్వు ఇలా ఉంటే నేను సంతోషంగా ఉండాలా చెప్పు? నేను ఇంకా విచారాల్లో మునిగిపోయి ఉన్నాననుకుంటున్నావా? అదంతా పోయింది. ఇంకా అదెందుకు? నీకు సంతోషం అయితే నాకు అదే సరే. అసలు మాట చెప్పు, ఎవరతను? మాకు కాస్త బంధువే, బావ వరుస. శంకర్ అని పేరు బాగుందే. అలాగే పిలువు. పెళ్ళెప్పుడు? అది నాకు భయంగా ఉంది రాదా. అయితే సహజీవనం చెయ్యండి. చి, అది నాకు ఇష్టమా? సహజీవనంలో భార్యాభర్తలుగా ఉండరు. బాధ్యతలు లేని సంబంధం అది. రోత. అసలు నేను నీ సంగతి విన్నాకే పెళ్ళొద్దనుకున్నాను చూడు. మళ్ళీ పెళ్ళికి ఎలా సిద్ధమయ్యాను? అలా అనకు. అందరికీ ఒకేలాగే జరగదు. నీ పెళ్ళికి పిలుస్తావా లేదా నన్ను? పెళ్ళేంటి, రిజిస్ట్రేషనే.
అమ్మో, ఆ మాట ఇంకా అతన్ని అడగలేదే. అయితే అడిగే ఒప్పుకుంటాడులే. పెళ్ళికి అంత దూరం నుంచి రావాలా? నువ్వు సంసారం పెట్టాక ఒకసారి వస్తాలే, అప్పుడు కూడా రావద్దంటావా? అప్పుడు రాకపోతే నీ స్నేహమే మానేస్తాను. చూసావా, నువ్వు రావద్దంటే రాకూడదు, రమ్మంటే రావాలి. అంతే మరి. నా పెళ్ళిలో మా ఇద్దరి హాయిగా ఉండనివ్వకుండా అందరూ మా చుట్టూ చేరతారా? అలా రాను, భయపడికే తల్లి. రిజిస్ట్రేషన్ అన్నావు, మీ అక్కతో మాట్లాడావా? మా అక్కకి మరీ చాదస్తం, ముహూర్తాలు, లగ్నాలు, గిగ్నాలు అంటుంది. అయినా మంచివాడు దొరకడమే ముఖ్యం కళ. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒప్పుకోకపోతే సింపుల్గా ఎలాగో అలాగా జరిగిపోని. అసలు ముఖ్యమైన మనిషి కావాలి కానీ మిగతా గొడవలు ఎందుకు? మిగతా గొడవలు కూడా ముఖ్యమైన దానిలో భాగం కదూ. మరి వచ్చే ఎపిసోడ్లో కళ్యాణి పెళ్ళి అతనితో జరుగుతుందా? అతను ఎవరు, ఎలాంటివాడు, నిజంగా మంచివాడేనా? అతనితో ఆమె జీవితం ఎలా ఉంటుంది? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.